సో 20 ఇయర్స్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా 100% స్టూడెంట్స్‌ని పంపించడము. 100% వీసా సక్సెస్ రేట్ ఉండడం ఇది. ఈవెన్ హ్మ్. ఇప్పటి వరకు ఒక్క వీసా రిజెక్ట్ కావడం గానీ, ఒక్క స్టూడెంట్ డిపోర్ట్ కావడం గానీ, ఒక్క స్టూడెంట్ రివర్స్ వచ్చి నేను అక్కడ బాగాలేదు, ఎడ్యుకేషన్ బాగాలేదు అని చెప్పడం గానీ ఇప్పటివరకు జరగలేదు. దానికి కారణం ఏందంటే, మేము చూజ్ చేసుకున్న కంట్రీస్ అటువంటివి. మేము చూజ్ చేసుకున్న యూనివర్సిటీస్ కూడా అటువంటివి. మేము తీసుకునే కేర్ కూడా అటువంటిది. సో ఈవెన్ స్టూడెంట్స్‌ని ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధంగానైతే కంఫర్ట్‌గా చూస్తారో, ఆ కంఫర్ట్ జోన్ మేము అక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్, యూనివర్సిటీ జియోమెడి చాలా ఫేమస్ యూనివర్సిటీ, మెడిసిన్కి చాలా పేరున్న యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అలాంటి యూనివర్సిటీలో సబ్జెక్ట్స్ అయి ఉండొచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అయి ఉండొచ్చు, చాలా బాగుంటుంది. కానీ అలాంటి యూనివర్సిటీ నుంచి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే ఇండియా నుంచి 100% పాస్ పర్సంటేజ్ ఎలా పొందుతుంది? దీని వెనుకున్న సీక్రెట్స్ ఏంటి? సో ఇందులో మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తరపు నుంచి మా సక్సెస్ కంటే కూడా జార్జియాలో ఉన్న టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉన్న జియోమెడ్ యొక్క ప్రత్యేకతనే ఎక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది మెరీనా పిట్స్కాల్ వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్ పిహెచ్డి ప్రొఫెసర్, 88 సైంటిఫిక్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేయడము, 6 మోనోగ్రాఫిక్ బుక్స్ రాయడము, అలా అవార్డ్స్ రివార్డ్స్, తర్వాత ఫేమస్ యూరోపియన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి, మార్బుల్ ప్లేట్ అని, సో చాలా ఉన్నాయి. సో ఆమె స్పెసిఫికలీ ఈ ఎడ్యుకేషన్ విషయంలో, స్టడీస్ విషయంలో ఆమెకున్నంత నాలెడ్జ్ వేరే ఏ రెక్టర్, అంటే అక్కడ యూనివర్సిటీ హెడ్ని రెక్టర్ అంటే వేరే ఏ రెక్టర్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఒక్క విషయం చెప్పాలంటే, అక్కడ రిక్రూట్ చేసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీని పిహెచ్డి ప్రొఫెసర్ అయితేనే రిక్రూట్ చేసుకుంటారు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. సో ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే అటువంటి ఆ లెవెల్లో ఆలోచించాలి, ఆ లెవెల్లో క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ లెవెల్లో సీనియారిటీ ఉండాలి. అన్నీ కూడా సక్సెస్కు దోహదపడుతున్నాయి. ఇక్కడ యూనివర్సిటీ జియోమెడ్ నుంచి చదివిన వాళ్ళు, పాస్ అవుట్ అయిన వాళ్ళు చాలా మంది, ఎఫ్ఎంజీ పాస్ అయిన వాళ్ళు ఇండియాలో పీజీ చేయడం కావచ్చు, ఇండియాలో ప్రాక్టీస్ చేయడం కావచ్చు, ఈవెన్ యూఎస్లో కూడా యూఎస్ఎంఎల్ఈ క్వాలిఫై అయిపోయి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. రీసెంట్గా కూడా మోర్ దెన్ 50% యూఎస్ఎంఎల్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ అయిపోయి ఉన్న వాళ్ళు, తర్వాత ప్లాబ్ యూకే గురించి ప్లాబ్ పాస్ అయిన వాళ్ళు, ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారు. దీనికి ముఖ్యమైన అక్కడ కాలేజ్లో ఆ క్వాలిటీ లేకపోతే, ఆ యూనివర్సిటీలో స్టాండర్డ్స్ లేకపోతే, ఆ టీచింగ్లో అంత డెప్త్ లేకపోతే, ఆ క్లినికల్ ఎక్స్పోజర్లో అదన్నీ లేకపోతే ఇవన్నీ సక్సెస్ అయ్యే సాధ్యమే కాదు. మేమొక్కరమే చూసుకొని మేము పంపించినంత మాత్రాన అక్కడ ఏదో జరుగుతుంటే జరగదు. సో ఖచ్చితంగా యూనివర్సిటీలో అంత ఆ లెవెల్లో ఉంటేనే ఆ క్వాలిఫైడ్ స్టాఫ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కావచ్చు, ఆ కేర్ కావచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, యూనివర్సిటీ జియోమెడి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అంటే ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్ ఉండడము, మెడికల్ సంబంధించిన స్టాఫ్ ఉండడము. కాబట్టి స్టూడెంట్ ఒకవేళ ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తే జూనియర్ డాక్టరా, క్లాస్మేట్ డాక్టరా, సీనియర్ డాక్టరా, లేకపోతే ప్రొఫెసర్ డాక్టరా, ఇంతే. సో క్లాస్లో విన్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే హాస్టల్కి వచ్చిన తర్వాత ఏదైనా రిలవెంట్ డిస్కషన్ ఉంటే మెడికల్ సబ్జెక్ట్ సంబంధించిన రిలవెంట్ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో అందుకని ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే బాగుంటుందని నేను ఎప్పటికి కూడా గైడ్ చేస్తున్నాను. సో ఈ యూనివర్సిటీ జియోమెడ్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ.